దేశద్రోహం అంటే ఏంటి? దేశ ప్రజలకి శత్రు దేశం పైన ప్రేమ పుట్టేలా చేయటమేనా? పుట్టిన దేశాన్ని డబ్బుల కోసం అమ్మేయడమేనా? దేశానికి సంబంధించిన రక్షణ రహస్యాలని శత్రు దేశానికి చేరవేయడమా? శత్రు దేశంతో చేతులు కలిపి సొంత దేశ ప్రజల ప్రాణాలని తీసేయడమా? ఈ ప్రశ్నలు జ్యోతి మల్హోత్రాని అడగాలి. ఎందుకు అంటే ట్రావెల్ వ్లాగింగ్ ముసుగులో ఈ పనులన్నీ జ్యోతి మల్హోత్రా చేసింది అని చెప్పి పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. డబ్బు కోసం కన్న తల్లి లాంటి మాతృభూమిని శత్రు దేశానికి అమ్మేసింది అని చెప్పి కేసు పెట్టారు. పాలు తాగిన రొమ్మునే పొడి చేసింది జ్యోతి మల్హోత్రా. అసలు ఎవరీమే? ఈ జ్యోతి మల్హోత్రా ఎప్పుడు తన వ్లాగర్ ఛానల్ని స్టార్ట్ చేసింది? పుట్టిన గడ్డకి ద్రోహం ఎందుకు చేయాలనుకుంది? అసలు ఈమెకి పహల్గామ్ అటాక్స్కి ఉన్న సంబంధం ఏంటి? జ్యోతి లాంటి వాళ్ళు ఇంకా మన దేశంలో ఎంతమంది ఉన్నారు? ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ వాచ్. జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణి. ఈమె ఒక ట్రావెల్ వ్లాగర్. 2025 మే 17న హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి కారణం గూఢాచార్య. ఈమె పాకిస్తాన్ కి స్పైగా ఉంది అనే ఒక కారణంతో ఈ అరెస్ట్ జరిగింది. 3.7 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈమె యూట్యూబ్ కి. ఇండియాలో వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఆ ప్రదేశాల్లో ఉన్న అన్ని పరిస్థితులని, అక్కడున్న అట్మాస్ఫియర్ ని వీడియో రూపంలో షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈ జ్యోతి. కేవలం ఇండియా ఒక్కటే కాదు, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, పాకిస్తాన్ కి కూడా వెళ్ళింది. అక్కడున్న ప్రదేశాలని, అక్కడున్న అద్భుతమైన అట్మాస్ఫియర్ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా షూట్ చేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. తన ఛానల్కి ఇంత పెద్ద సబ్స్క్రిప్షన్ రావటానికి కూడా ఇలాంటి సుదూర ప్రాంతాల్లో వీడియో షూట్ చేయటం ఒక కారణం. ఇలా వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వీడియోలు తీసి అప్లోడ్ చేసి తన ట్రావెలింగ్ ముసుగులో పాకిస్తాన్కి, ఇండియాకి సంబంధించిన చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని చేరవేసింది అని చెప్పి ఇప్పుడు ఆమె పైన పోలీసులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఎందుకు అనంటే ఆమె మన శత్రు దేశమైన పాకిస్తాన్తో చేతులు కలిపింది అనేది వాళ్ళు చేస్తున్న అలిగేషన్. అఫ్ కోర్స్ దానికి సంబంధించే కేసులు కూడా పెట్టారు. జ్యోతి మీద పోలీసులు అఫీషియల్గా సీక్రెట్స్ యాక్ట్ 1923 సెక్షన్స్ 3, 4, 5 బిఎన్ఎస్ సెక్షన్ 152 కింద కేసులు ఫైల్ చేశారు. పోలీసులు ఈ సెక్షన్స్ కింద జ్యోతిపై కేసెస్ ఫైల్ చేయడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఈమె మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్తో షేర్ చేసింది. అక్కడ వాళ్లతో షేర్ చేసేలా కావాలనే కంటెంట్ క్రియేట్ చేసింది అని చెప్పి పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే జ్యోతి ఇదంతా ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసింది కాదు. 2023 నుంచే జ్యోతి పాకిస్తాన్ ఐఎస్ఐకి పెంపుడు కుక్కగా మారింది అని చెప్పి ఇప్పుడు ఒక్కసారి ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తున్నాయి. 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ దగ్గర ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీకి జ్యోతి కూడా అటెండ్ అయింది. ఇక్కడే జ్యోతికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం అయ్యారు. అతనే ఇషానుర్ రెహమాన్ అలియాస్ డానిష్. ఇతనే ఇప్పుడు చాలా కీ రోల్. ఇతను పాకిస్తాన్ డిప్లొమాటిక్ కమ్ ఐఎస్ఐ ఏజెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈ పార్టీ మొత్తాన్ని కూడా జ్యోతి వీడియో తీసి తన ఛానల్లో అప్లోడ్ చేసింది. ఒక రకంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్కి, ఈ ఎంటైర్ ఇష్యూకి అసలు జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పి పట్టుపడటానికి, గూఢాచార్యం చేసింది అని చెప్పడానికి ఈ ఒక్క వీడియోనే ప్రధాన కారణం. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇదే కీ ఫ్యాక్ట్. ఇక్కడ డానిష్తో పరిచయం అయ్యాక జ్యోతి పాకిస్తాన్ ట్రిప్ కూడా వెళ్ళింది. ఆ తర్వాత డానిష్ అండ్ జ్యోతికి మధ్యలో రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అయింది, చాలా బలపడింది. దాంతో రెండోసారి కూడా పాకిస్తాన్ ట్రిప్కి వెళ్ళింది జ్యోతి. అయితే ఈ ట్రిప్కి కేవలం డానిష్ రిక్వెస్ట్ చేయడంతోనే ఆమె వెళ్ళినట్లుగా తెలుస్తోంది. రెండోసారి పాకిస్తాన్కి జ్యోతి వెళ్ళినప్పుడు డానిష్ ఆమె వీసాని ఎక్స్టెండ్ చేయించాడు. ఆమెకి పాకిస్తాన్లో అవసరమైన ప్రతి వస్తువుని కూడా డానిష్ ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఈ సెకండ్ విజిట్ టైంలోనే డానిష్ జ్యోతిని కొంతమంది ఐఎస్ఐ ఏజెంట్స్కి పరిచయం చేశాడు అనేది ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడినట్లు సమాచారం. జ్యోతికి ఇక్కడే వాళ్ళంతా డబ్బు ఆశ చూపించారు. ఆమె ట్రిప్స్కి స్పాన్సర్షిప్ చేశారు. పాకిస్తాన్ ఏజెంట్స్ అందరూ ఈ జ్యోతిని తమ గుప్పిట్లోకి లాక్కొని ఒక రకంగా చెప్పాలంటే ఆమెను లోబర్చుకున్నారు. ఈమె లొంగిపోయింది. అప్పటి నుంచి జ్యోతి పాకిస్తాన్ ఏజెంట్స్తో ఇండియాకి సంబంధించిన సీక్రెట్స్ అన్ని షేర్ చేస్తూ వస్తోంది. ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ఇష్యూ బయటకు వచ్చే వరకు ఎవరు కనిపెట్టలేదా అంటే ఆ విషయం మళ్ళీ చెప్తాను.
వ్లాగింగ్ పేరుతో ఇండియన్ బార్డర్ ఏరియాస్, రూట్స్, సర్వేలెన్స్ ప్యాటర్న్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం పాకిస్తాన్ ISI ఏజెంట్స్ కి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్లో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్తో షేర్ చేసింది. అండ్ జ్యోతి అతి తెలివిగా తన ఫోన్లో పాకిస్తాన్ ISI ఏజెంట్స్ కాంటాక్ట్ ని ఫేక్ మీమ్స్ తో సేవ్ చేసుకునేది. జ్యోతి ఇంతటితో ఆగలేదు, తన స్పైయింగ్ జాబ్ ని పర్సనల్ లైఫ్ తో మిక్స్ చేసింది. ISI ఏజెంట్స్ లో ఒక ఏజెంట్ తో కలిసి జ్యోతి బాలి, ఇండోనేషియా ట్రిప్స్ కి కూడా వెళ్ళింది. ఇదంతా కూడా పోలీసులు చెప్పట్లేదు. ఆమె అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో తనే సొంతంగా కాంటెంట్ క్రియేట్ చేసుకుంది, అందులో పోస్ట్ చేసింది, బహిరంగంగా కనిపిస్తుంది కూడా. జ్యోతి పాకిస్తాన్ ఏజెంట్స్తో ఎంత క్లోజ్ అయింది అంటే పిలిగ్రిమేజ్ పేరుతో పాకిస్తాన్కి రెగ్యులర్గా వెళ్ళిపోవటం, అక్కడ నుంచి ఆమె అక్కడ తన రొటీన్ లైఫ్ని స్టార్ట్ చేసినట్లుగా వీడియోస్ అని షూట్ చేయటం, ఇలా రెగ్యులర్గా వెళ్తూ పాకిస్తాన్ గురించి తన వ్లాగ్స్లో తెగ గొప్పలు చెప్పేది. ఒక దశలో ఇండియా కంటే పాకిస్తాన్ చాలా మంచి దేశం అంటూ, పాకిస్తాన్లో చాలా కంఫర్ట్స్ ఉన్నాయంటూ, దైవభక్తి ఇక్కడ నాకు ఎక్కువగా కనిపిస్తుంది అంటూ ఆ దేశానికి సంబంధించి అక్కడున్న లొకేషన్స్ని హైలైట్ చేస్తూ పొగుడుకుంటూ వచ్చింది. జ్యోతికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో సాఫ్ట్ టెర్రరిజంని స్ప్రెడ్ చేయాలి అని చెప్పి ట్రై చేసింది పాకిస్తాన్ ISI. జ్యోతి కేవలం సాఫ్ట్ టెర్రరిజంకే పరిమితం అవ్వలేదు. ట్రావెల్ వ్లాగింగ్ పేరుతో ఇండియా నలుమూలలకి వెళ్తూ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని, మన బార్డర్ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పాకిస్తాన్ ఏజెంట్స్కి అందిస్తూ వచ్చింది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ఏజెంట్స్కి చేరటానికే తన కంటెంట్ని కూడా ప్లాన్ చేసుకుంది, తన టూర్స్ని కూడా అలాగే స్కెడ్యూల్ చేసుకుంది. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ని పర్సనల్గా పాకిస్తాన్కి వెళ్ళి కూడా జ్యోతి అందిస్తూ ఉండేది అని చెప్పి రీసెంట్గా మార్చి 25లో జ్యోతి పాకిస్తాన్కి వెళ్ళొచ్చింది. పాకిస్తాన్లో ఉన్న కల్చర్ని, టూరిజంని చూపించడానికి వెళ్తున్నాను అని ఈ ట్రిప్ గురించి వీడియోస్ పోస్ట్ చేసింది. కానీ ఈ ట్రిప్స్కి వెళ్ళటం వెనుక ఉన్న మెయిన్ గోల్ మాత్రం పాకిస్తాన్ ISI ఏజెంట్స్ని సీక్రెట్గా కలుసుకోవడం కోసమే అని చెప్పి ఇంట్రాగేషన్లో తేలింది అని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం జ్యోతి 5 రోజుల పోలీస్ రిమాండ్లో ఉంది. ఆమె ఫోన్, ల్యాప్టాప్ సీజ్ చేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ ఏజెంట్స్కి అందించడానికి దానికి బదులుగా మనీ తీసుకుంది. కాబట్టి ఆ మనీని ఎలా తీసుకుంది, ఎంత తీసుకుంది అనేది ట్రాక్ చేయడానికి ఇప్పుడు పోలీసులు ట్రై చేస్తూ ఉన్నారు. దాన్ని బయట పెట్టడానికి ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అందుకే ఈ పోలీస్ రిమాండ్ కొనసాగుతోంది. అసలు ఆమెకు వచ్చిన డబ్బు ఎవరి ద్వారా వచ్చింది, ఎన్ని కోట్లు వచ్చింది అనేది కూడా త్వరలో రాబట్టబోతున్నారు పోలీసులు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసిందో డీప్గా, ఇన్డెప్త్గా తెలుసుకోవటానికి జ్యోతి వాడిన అన్ని డాక్యుమెంట్స్ అవ్వచ్చు, చాట్స్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా నీట్గా డెప్త్గా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు అయితే జ్యోతికి పహల్గామ్ అటాక్కి లింక్స్ ఉన్నాయి అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దానికి కూడా చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని అబ్జర్వ్ చేస్తే తను 2025 జనవరిలో పహల్గామ్ దగ్గర ప్రాంతాలని విజిట్ చేసింది. చాలా మంది ఫ్రెండ్స్తో ఆ టూర్స్కి వెళ్ళింది. ఆ తర్వాతే ఆమె పాకిస్తాన్కి వెళ్ళింది. అంతేకాదు, పహల్గామ్ అటాక్లో 26 మంది చనిపోయారు అని భారతదేశం అంతా శోకసంద్రంలో ఉంటే, ఈ జ్యోతి మాత్రం ఇండియన్ గవర్నమెంట్ని అటాక్లో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టులది తప్పు అన్నట్లుగా మాట్లాడుతూ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో కూడా నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను, చూడండి. इसमें गवर्नमेंट की ही नहीं बट हर उस नागरिक की रिस्पॉन्सिबिलिटी है जो घूमने जाता है, जो जिसको वॉचफुल होना चाहिए. सिक्योरिटी मैं जानती हूँ कि कश्मीर में हर जर्रे जर्रे पर, चप्पे चप्पे पे सिक्योरिटी होती है. इतने आर्मी के, इतने पुलिस के फोर्स होती है वहाँ पे. फिर भी अगर ये चीज़ हुई है तो कहीं ना कहीं हम भी कसूरवार हैं, हम भी दोषी हैं. क्यों? సో ఈ వీడియో చూసిన తర్వాత పహల్గామ్ అటాక్ ప్లానింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని జ్యోతి పాకిస్తాన్ వాళ్ళకి అందించింది అనే ఆరోపణలకి బలం చేకూరుతూ వస్తుంది. కొంతమంది పైన ఇండియన్ గవర్నమెంట్ అనుమానం వ్యక్తం చేసిన పర్సన్స్లో ఈ డానిష్ కూడా ఉన్నారు. అండ్ అతనికి సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో జ్యోతి ఉంది. ఎందుకు అని అంటే డానిష్తో క్లోజ్ కాంటాక్ట్లో జ్యోతి ఉంది అనే విషయం పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. సో గవర్నమెంట్ ఇలా డిక్లేర్ చేసిన తర్వాత కూడా జ్యోతి అతనితో కాంటాక్ట్లో ఉంటూ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అతనికి లీక్ చేసింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కోసం స్పై చేసింది జ్యోతి ఒక్కతే కాదు.
ఇలా చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, చాలా మంది ఉన్నారు. జ్యోతితో పాటు పోలీసులు ఇంకొక 5గురిని ఇదే కేసులో అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఏజెంట్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటూ ఇండియాకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పాస్ చేశారు, వాళ్ళకి లీక్ చేశారు. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన తర్వాత ఆమె తండ్రి హారిస్ మల్హోత్రా మీడియాతో మాట్లాడడం జరిగింది. తన కూతురు ఎటువంటి తప్పు చేయలేదని, పాకిస్తాన్లో ఉన్న తన ఫ్రెండ్స్ని కలవడానికి లీగల్గా అన్ని పర్మిషన్స్తో వెళ్ళింది అని, పాకిస్తాన్లో ఉన్న తన ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడడం తప్ప అంటూ జ్యోతి తండ్రి క్వశ్చన్ చేశారు మీడియాని. और स्कूटी भी हमारी उनके पास ही, वो तो कहती है मैं तो गई तो थी इनकी परमिशन से गई थी, बिना परमिशन के मैं नहीं गई। हमारे घर आए थे ये CID आए थे, इनने सारा कुछ लिए, सारे डॉक्यूमेंट्स बनवाए थे, जब गई थी मैं वैसे नहीं गई। తన కూతురు కేవలం వీడియోలు షూట్ చేయడం కోసం మాత్రమే పాకిస్తాన్కి వెళ్ళింది అని చెప్పి అనవసరంగా కేసులు పెట్టి తమ ఫ్యామిలీని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి సీజ్ చేసిన తన ఫోన్లు ఇవ్వాలి అని చెప్పి పోలీసులని అధికారులని జ్యోతి తండ్రి కోరుతున్నారు. ఇది జ్యోతి మల్హోత్రా స్టోరీ. జ్యోతి మల్హోత్రా వెలుగులోకి రావడానికి ముందే 2024లో కపిల్ జైన్ అనే వ్యక్తి ఈమె గురించి ఒక ట్వీట్ వేశాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చాలా సర్క్యులేట్ అవుతుంది. ఈమె పాకిస్తాన్కి తరచూ వెళ్తూ పాకిస్తాన్ ఎంబసీలో ఫంక్షన్స్ని కూడా అటెండ్ అవుతుంది. ఈమె మీద ఒక కన్ను వేసి ఉంచాలి అని చెప్పి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఆయన ట్యాగ్ కూడా చేయడం జరిగింది. ఈ జ్యోతి మల్హోత్రా ఇష్యూలో అప్పుడే మేల్కొని ఉంటే ఇంత జరిగేది కాదు కదా అని చెప్పి చాలామంది గవర్నమెంట్ని నిందిస్తూ ఉన్నారు. బట్ గవర్నమెంట్ని నిందించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఎందుకనంటే గవర్నమెంట్ బయట నుంచి వచ్చే శత్రువుల గురించి ఆలోచిస్తుంది, కానీ ఇలా మన దేశంలో ఉంటూ మన భూమిపై నివసిస్తూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు, కన్న తల్లి లాంటి మాతృభూమిని అమ్ముకునే వాళ్ళు ఉంటారు అని చెప్పి ఏ గవర్నమెంట్ కూడా ఊహించదు, ఊహించలేదు. నిజంగానే పోలీసులు భావించినట్లు పహల్గామ్ అటాక్కి ఈ జ్యోతి మల్హోత్రా సహాయం చేసి ఉంటే, ఆమె స్నేహితులు మరికొంతమంది పాకిస్తాన్ ISI ఏజెంట్స్తో టచ్లో ఉండి ఇదంతా ప్లాన్ చేసి ఉంటే ఖచ్చితంగా కఠినమైన శిక్ష ఆమెకి ఆమె స్నేహితులకి పడాలని కోరుకుందాం. ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే అనుమానం వచ్చిన వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తే కొంతలో కొంత అయినా మనం జాగ్రత్తగా ఉన్నట్లే. మరొకసారి ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా జరగటానికి వీల్లేదు. ఎవరున్నా సరే వణికిపోవాలి ఇలాంటి ఇష్యూలు పాల్పడాలి అని అంటే. అలాంటి కఠినమైన శిక్షలు వేయాలి, పడాలి అని కోరుకుందాం. జై హింద్.